ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులకు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభప్రదమైన నామంలో ప్రియులైన మీకు శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఒక వారం మనం జూమ్‌లో ఈ తరగతుల్లో ఇలా కలుసుకునేందుకు ప్రభు మనకిచ్చిన ఈ ప్రశస్తమైన గడియలకై నేను ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఆసక్తితో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. నేనున్న చోట కొంచెం వర్షాలు, మేఘం పట్టి కొంచెం ఉరుములు ఉరుముతున్న కారణం చేత ఎలక్ట్రిసిటీ కొంత ఇబ్బందిగా ఉంది. అయినా ఈ తరగతిని నిర్వహించుకోవడానికి ఈ తగిన ఏర్పాట్లు చేసుకొని మరి మీతో నేను కలుసుకోగలిగాను. అందు నిమిత్తమై ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఆసక్తితో ఈ తరగతి చేరివచ్చిన మిమ్మలను మనసారా అభినందిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనం ఇప్పటివరకు ఈ తరగతుల్లో మనం శిష్యత్వాన్ని గురించి మనం ఆలోచించడం ఆరంభించాము. ఈ క్రమంలో శిష్యత్వం అంటే ఏంటో చెప్పాను. శిష్యత్వమునకు షరతులు మీతో పంచుకున్నాను. తరువాత శిష్యునికి ఉండే గుర్తులు మీతో చెప్పాను. ఒక వ్యక్తి శిష్యునిగా మారే ప్రక్రియ ఏంటో మీతో చెప్పాను. అటు తరువాత ప్రభువుని వెంబడించిన శిష్యుల్లో ఉన్న కొన్ని రకాల శిష్యులను గూర్చి కూడా మీతో చెప్పడం జరిగింది. ఇంకా శిష్యత్వం అనే ఈ మంచి అంశం ఇంకా మనం ధ్యానం చేయవలసి ఉంది. కనుక ఈరోజు కూడా అదే అంశాన్ని మనం కొనసాగిస్తాం. ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క సహాయాన్ని కోరుతూ మనం తరగతిని ఆరంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, నీ పిల్లలమైన మేము నీ మాటలు నేర్చుకోవడానికి, నేర్చుకున్న పాఠాలను బట్టి మా జీవితాలను మార్చుకోవడానికి, మెట్టుకు ఈ భూమి మీద మా జీవితాల ద్వారా ఏమి జరగాలి అని చెప్పి మీరు సంకల్పించారో, ఆ సంకల్పాలు అన్నీ కూడా అవి నెరవేర్పుకు రావడానికి మీరు మాకు అనుగ్రహిస్తూ వస్తున్న ఈ ధన్యకరమైన సమయాల కొరకై మీకు స్తోత్రం. ప్రయాసపడుతున్న సహోదరుడిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆసక్తితో చేరి వచ్చిన మా ప్రియులను కూడా మీరు దృష్టించుము. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారమగినట్లుగా చేయండి. మరోసారి మమ్మల్ని మేము నమ్మకమైన నీ కృపకు అప్పగించుకుంటూ నీ దీవెన కోరుతూ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది మిత్రులారా. శిష్యత్వంలో నాలుగో భాగాన్ని ఈరోజు మనం కలిసి ఆలోచించబోతా ఉన్నాం. కనుక దేవుని పిల్లలైన మీరు ఈ విషయాలు వింటూ నాతో కలిసి ఆలోచించాలి అని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. వి విషయాలను రాసుకుంటూనే దానిని ఆలోచిస్తూ నాతో ఈ తరగతిలో ఉండాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఈరోజు శిష్యత్వంలో నాలుగో భాగాన్ని మనం అధ్యయనం చేస్తాం.
ఇదివరకు నేర్చుకున్న విషయాలు మీరు మననం చేయాలని, మరోమారు జ్ఞాపకం చేసుకోవాలని కోరుతా ఉన్నా. సరే, ఈరోజు మనం ఆలోచించబోయేది ఒక కీలకమైన అంశం. దాని తర్వాత శిష్యత్వంలోంచి శిష్యునికి ఉండే కొన్ని మంచి లక్షణాలు ఈరోజు జ్ఞాపకం చేస్తాను. అయితే శిష్యుని యొక్క ఆ గుణ లక్షణాలు ఆలోచించే ముందు విశ్వాసికి మరియు శిష్యునికు మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? ఇది కొంచెం తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది. యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచి విశ్వాసిగా చేయబడిన అనేకులు విశ్వాసుల స్థాయిలోనే మిగిలిపోతున్నారు తప్ప, వారు శిష్యుల స్థాయి వరకు ఎదగటం లేదు. అందుకనే నేటి సంఘాలలో, నేటి క్రైస్తవ సమాజంలో విశ్వాసులే ఉన్నారు తప్ప శిష్యులు కొదువైపోయారు. నేను ఇదివరకు మీకు ముందుగానే చెప్పాను. ప్రభువు కోరుతున్నది, ప్రభుకిష్టమైనది మనం ఆయన శిష్యులుగా మారటం. కానీ విశ్వాసిగా మనం మారిన వెంటనే ఎదుగుదల లేకుండా విశ్వాసగానే మిగిలిపోయి, శిష్యుని స్థాయి వరకు చేరుకోలేకపోవడం అది ఒక దురదృష్టకరమైన అనుభవం. కనుక మన విశ్వాసికి, శిష్యునికి మధ్య ఉన్న వ్యత్యాసం ఇది కొంచెం మనకు అర్థమైతే, ప్రభువుని వెంబడించే శిష్యులుగా మనం బ్రతకడం అది ఎంత ప్రాముఖ్యమైనటువంటి అనుభవమో మనకు మనమే గుర్తించగలుగుతాం. మొట్టమొదట ఈ పాఠంలో విశ్వాసికి మరియు శిష్యునికి మధ్య ఉన్న వ్యత్యాసాలు కొన్ని మీకు చూపాలి అనుకుంటున్నాను. మొట్టమొదటగా విశ్వాసి యేసును రక్షకుడుగా నమ్ముతాడు కానీ, తనను తాను సంతోషపెట్టుకోవడానికి జీవిస్తాడు. ఈ మాట గమనించారా? యేసును రక్షకుడుగా నమ్ముతాడు కానీ, తనను తాను సంతోషపెట్టుకోవడానికి జీవిస్తాడు. కానీ శిష్యుడు అట్లా ఉండడు. శిష్యుడు ఎలా ఉంటాడు అంటే, యేసును ప్రభువుగా నమ్ముతాడు. మరియు దేవుణ్ణి సంతోషపెట్టడానికే జీవిస్తాడు. ఈ గంభీరమైనటువంటి వ్యత్యాసం మనం గుర్తెరగాల్సి ఉంది. ఇక్కడే ఒక విషయం మీతో పంచుకుంటాను. ప్రభువుని నమ్మినటువంటి గుంపులో 3 రకాల మనుషులుంటారు. మొదటి రకం మనుషులు తమను తాము సంతోషపరుచుకునేవాళ్ళు. ప్రభు దగ్గరికి వచ్చారు గానీ, తమను తాము సంతోషపెట్టుకోవడానికే వారు జీవిస్తారు. వారు చేసే పనులైనా, వారు మాట్లాడే మాటలైనా, వారు చేస్తున్న చేష్టలైనా తమను తాము సంతోషపెట్టుకోవడానికే వారు చేస్తుంటారు. అది విశ్వాసి స్థాయి. ఇలాంటి రకం మనుషులు సంఘంలో, క్రైస్తవ సమాజంలో కోకొల్లలు. రెండో రకం మనుషులుంటారు. వీరు ఎట్లాంటి వారు అంటే, మనుషులను సంతోషపెట్టడానికి బ్రతుకుతారు. గమనించారా? తన్ను తాము సంతోషపెట్టుకునే వారు వేరు. మనుషుల్ని సంతోషపెట్టడం కొరకు బ్రతుకుతున్నవారు వేరు. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనంలో పౌలు భలే స్పష్టంగా చెప్పాడు. నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? లేక దేవుని సంతోషపెట్టగోరుచున్నానా? నేను మనుషుల దయను పొందగోరుతున్నానా? లేక దేవుని దయను పొందగోరుతున్నానా? నేను ఎప్పటికని మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తుకు దాసుడిన కాకయే పోవదును అన్నాడు. కనుక ఈ వైఖరి కూడా మంచిది కాదు. కానీ ఈ వైఖరితో జీవించే వాళ్ళు చాలామంది క్రైస్తవ సమాజంలో మనకు కనబడుతూ ఉంటారు. ఇది రెండవ రకం. తమను తాము సంతోషపరుచుకునే వాళ్ళు ఒక రకం.
మనుషులను సంతోషపెడుతూ బ్రతికే వాళ్ళు మరో రకం. మూడో రకం ఏమిటంటే దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టడానికి జీవిస్తారు. మొదటి తెస్సలోనిక పత్రిక 4 అధ్యాయం 1, 2 వచనాల్లో పౌలంటాడు, మా వలన మీరు నేర్చుకున్న ప్రకారం దేవుణ్ణి మీరు సంతోషపెడుతున్నారు. ఇలాగ దేవుని సంతోషపెట్టడంలో మీరు చాలా ఎదగవలసి ఉంది, అభివృద్ధి చెందవలసి ఉంది అన్నాడు. మిత్రులారా గమనిస్తున్నారా? మనలను మనమే సంతోషపెట్టుకోవడానికి లేదా మన చుట్టూన్న మనుషులను సంతోషపెట్టుకోవడానికి మన జీవితాలని వెళ్ళబుచ్చకూడదు. మనము దేవుని సంతోషపెట్టడానికి మాత్రమే మనం పూనుకున్నప్పుడు శిష్యులుగా మనం ఎదుగుతున్నాము అని చెప్పాల్సి వస్తుందన్నమాట. లేని పక్షమున విశ్వాసిగానే మిగిలిపోయాం. మన శిష్యులుగా ఇంకా ఎదగలేదు అని చెప్పాల్సి వస్తుంది అన్నట్టు. తర్వాత రెండో సంగతి చెప్తాను వినండి. విశ్వాసికి దేవుని వాక్యము కంటే వారి అభిప్రాయాలు, వారి భావాలు మరియు వారి ఆలోచనలు ఎక్కువగా ఎంచుతారు. దేవుని వాక్యం వింటారు, దేవుని వాక్యం చదువుతారు. కానీ దేవుని వాక్యం కంటే చాలా సార్లు వారి అభిప్రాయాలు, భావాలు, ఆలోచనలు అధికంగా వారు ఎంచి వాటికి అధికమైన ప్రాధాన్యతను వారు ఇస్తూ ఉంటారు. దేవుని పిల్లల జీవితంలో దేవుని వాక్యమే వారి ఆలోచనలకైనా, వారి ఆచరణకైనా అంతిమ అధికారము కలిగింది దేవుని వాక్యమే. కానీ అలాంటి వాక్యం కంటే వారి అభిప్రాయాలు, భావాలు, ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి బతికే వాళ్ళు విశ్వాసి స్థాయిలో ఉన్నవారు. కానీ శిష్యుడు అట్లా ఉండడు. శిష్యులు వారి అభిప్రాయాలు, భావాలు మరియు ఆలోచనల కంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా ఎంచుతారు. అంతే, దానికి భిన్నమైన జీవితం. వారి అభిప్రాయం ఏదైనా వాక్యంతో చూసుకుంటారు. వారి కలిగిన భావం ఏదైనా అది దేవుని వాక్యంతో చూసుకుంటారు. వారి ఆలోచనలు ఏమి కలిగినా అవి దేవుని వాక్యంతో చూసుకుంటారు. అలాంటి వారిని శిష్యులు అని అనవచ్చన్నమాట. ఇది రెండవ గంభీరమైన తారతమ్యం, వ్యత్యాసం. మూడోది చెప్తాను చూడండి. విశ్వాసి దేవుని వాక్యం చెప్పేది వినడానికి వెళ్ళే ప్రదేశంగా సంఘాన్ని గురించి ఆలోచిస్తాడు. ఒక సంఘం, ఒక సావాసం. వారి మధ్యలోకి ఎందుకు వెళతాడు అంటే దేవుని వాక్యం అక్కడ చెప్పేది వినడం కొరకు మాత్రమే. కానీ శిష్యుడు అట్లా ఉండడు. దేవుని వాక్యం చెప్పినట్లు చేయడానికి నేర్చుకునే ప్రదేశంగా సంఘాన్ని గురించి ఆలోచిస్తాడు. చూసారా ఎంత వ్యత్యాసం ఉందో? విశ్వాసి వినడం కొరకు మాత్రమే వెళ్తాడు. శిష్యుడు వాక్యం చెప్పినట్లు చేయడం ఎట్లో నేర్చుకోవడానికి ఆ స్థలానికి వెళతాడు. దీన్ని బట్టే మనం చెప్పగలం, విశ్వాసి కేవలం వాక్యపు శ్రోతగానే మిగిలిపోతాడు. కానీ శిష్యుడు దేవుని వాక్యాన్ని ఆచరించేవాడుగా మిగులుతాడు. ఎంత గంభీరమైనటువంటి వ్యత్యాసమో కదా ఇది. దీంతో మనం క్రైస్తవ సమాజంలో ఉన్నది, అది శిష్యులో లేకపోతే విశ్వాసులో, సులువుగా మనం తేల్చేయొచ్చన్నమాట. ఇప్పుడు 3 వ్యత్యాసాలు మీకు చూపించాను. 4వ వ్యత్యాసం చూద్దాం రండి. 4వ వ్యత్యాసం ఏంటి అంటే, విశ్వాసి తనకు తానే జవాబుదారీతనం కలిగి ఉంటాడు. తనకు దేవుడిచ్చిన సమయం, తనకు దేవుడిచ్చిన సంపద, లేదా దేవుడు తనకిచ్చినటువంటి సామర్థ్యాలు, అవన్నీ ఉపయోగించుకొని తాను ఎవరికీ జవాబుదారిని కాదు అన్నట్టుగా బ్రతుకుతాడు. కానీ శిష్యుడు అట్లా కాదు. దేవుడు తనకు అనుగ్రహించింది ఏదైనా, దానికి నేను కేవలం గృహ నిర్వాహకుడని, ప్రతి దానికి కూడా నేను లెక్క అప్పజెప్పవలసిన వాడను
అన్నట్టుగా జీవించి లెక్క అప్పగిస్తాడు. అవును ప్రియులారా, మనము దేవునికి లెక్క అప్పగించవలసిన వారం. అలాగనే మనకంట పైన ఉన్న ఆధ్యాత్మిక నాయకులు కూడా మనం లెక్క అప్పజెప్పవలసిన వారమైన విషయం మర్చిపోకూడదు. హెబ్రీ పత్రిక 4 అధ్యాయం 13 వచనంలో మనం ఎవనికి లెక్క అప్పగించవలసి ఉన్నదో అని రాసి ఉంది. అదే హెబ్రీ పత్రిక 13 అధ్యాయం 7 వచనంలో మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ విషయమై దేవునికి లెక్క చెప్తారు. వారికి మీరు లెక్క అప్పగించవలసిన వారు అని అదే 13:7లో కూడా వ్రాస్తాడు. 13:7, 13, 17 హెబ్రీ పత్రిక చదివితే ఒక క్రైస్తవుడు ఎప్పుడూ జవాబుదారీతనంతోనే బ్రతకాలి. విశ్వాసిగా ఉండేవాడు జవాబుదారీతనంతో ఉండడు. శిష్యుడు అనబడ్డవాడు అందరికీ నేను జవాబుదారిని అన్నట్టుగా బ్రతుకుతాడు. ఇది 4గో తారతమ్యం. 5వ తారతమ్యం ఏమిటి అంటే, విశ్వాసి సౌలభ్యం ఆధారంగా దేవునికి సేవ చేస్తాడు. తనకన్నీ అనుకూలంగా ఉంటేనే అతను సేవ చేసేది. తనకేమైనా ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైతే దేవుని సేవించడంలో వెనుకంజ వేస్తాడన్నమాట. కానీ శిష్యుడు అట్లా ఉండడు. సౌలభ్యం ఆధారంగా దేవుని సేవ చేయడు. విశ్వాసం ఆధారంగా దేవునికి సేవ చేస్తాడు. తనకు దొరికిన సుఖము, సౌలభ్యమే కాదు, తనకు ఎదురైనటువంటి కష్టము, పరీక్షల్లో కూడా దేవుని సేవ చేసేవాడే శిష్యుడు. దీనితో మీరు చక్కగా క్రైస్తవ సమాజంలో ఉన్న మన వాళ్ళు, వీరు విశ్వాసుల, శిష్యుల అనేది మనం కొలిచేయొచ్చు. సరే ఎవరినో కలవక మునుపు మన గురించి మనం కూడా ఈ మెజర్‌మెంట్ వేసుకోవడం మంచిది అని నేను భావిస్తా ఉన్నాను. ఇది 5వ వ్యత్యాసం. 6వ వ్యత్యాసం చెప్తాను చూడండి. విశ్వాసి మతం ద్వారా దేవుని తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తాడు. మతము అంటే భక్తి, ఆచారాలతో నిండి ఉన్నది. ఈ ఆచారం చేస్తూ దేవుని తెలుసుకోవాలని, ఈ క్రమాన్ని పాటిస్తూ దేవుని తెలుసుకోవాలని, మత ఆచారాలకు, మత క్రమాలకు ప్రాధాన్యత ఇచ్చి బతికేవాడు విశ్వాసి. కానీ శిష్యుడు అట్లా ఉండడు. శిష్యుడు సంబంధం ద్వారా దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దేవునితో తనకున్న సంబంధం ద్వారానే దేవుని తెలుసుకోవాలి అని తాను ఆరాటపడుతూ ఉంటాడన్నమాట. మిత్రులారా, ఒక విషయం గమనించండి. దేవుని పిల్లలమైన మనం దేవుణ్ణి తెలుసుకోవడం అది ఒక ప్రాముఖ్యమైన పని. ఎందుకు అని అంటే దేవుణ్ణి మనం ఎరగాలి. యోహాను సువార్త 17:3లో రాసి ఉంటుంది. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అన్నాడు. కనుక మన నిత్య జీవానికి వారసులం అవ్వడానికి ఎరగాలి. అపోస్తలుడైన పౌలు లాంటి వాడే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8, 9 వచనాల్లో అంటాడు గదా! నేను క్రీస్తును ఎరగాలని, ఆయన శ్రమలలో పాలివాడినొకటి ఎట్టుదో ఎరగాలని, ఆయన పునరుత్థాన బలమును ఎరగాలి అని, నాకు ఏమేమి లాభకరమైనవి అని నేను అనుకున్నానో వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. కనుక దేవుణ్ణి ఎరగటం ఒక మతాచారం, ఒక మత క్రమం ద్వారా కాదు. ఆయనతో నీకున్న సంబంధం ద్వారా దేవుణ్ణి ఎరగటానికి ప్రయత్నం చేసేవాడే శిష్యుడు. ఇది 6వ వ్యత్యాసం. 7వది చెప్తాను వినండి. విశ్వాసి ప్రతిదీ సరిగ్గా జరుగుతున్నంత కాలం దేవుణ్ణి అనుసరిస్తాడు. అంటే అతను అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరిగితే దేవుణ్ణి అనుసరించడం అతనికి అలవాటుగా ఉంటది. కానీ ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా కూడా లెక్క చేయకుండా దేవుని అనుసరించేవాడే శిష్యుడు. మొదటి శతాబ్దంలో క్రైస్తవ శిష్యులు వారు ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చారు. కానీ ఆ పరిస్థితులన్నీ లెక్క చేయకుండా వారు దేవుణ్ణి అనుసరించేవారుగా ఉండడం మనం లేఖనాల్లో మనం చూస్తాం. అపోస్తల కార్యాల గ్రంథంలో చూస్తాం. కనుక ఈ 7 వ్యత్యాసాలు మీ మనసులో ఉండనివ్వండి.
మరికొన్ని గంభీరమైన వ్యత్యాసాలు నేను మీకు చూపిస్తాను. ఎనిమిదోది ఇలా ఉంది. విశ్వాసి తన సొంత మార్గాన్ని ఎంచుకొని దానిని ఆశీర్వదించమని దేవుణ్ణి అడుగుతాడు. ఆయన ఎంచుకున్న మార్గం దేవుని చిత్తమో కాదో అనేది తనకేమీ పట్టదు. కానీ తాను ఎంచుకున్నటువంటి తన మార్గాన్ని దేవుడు ఆశీర్వదించాలి అని తాను కోరుకుంటాడన్నమాట. కానీ శిష్యుడు అట్లా ఉండడు. అసలు మార్గాన్ని ఎన్నుకోవడానికి ముందే దేవుణ్ణి అడుగుతాడు. మరియు దేవుడు చూపే దిశను అనుసరిస్తాడు. చూసారా ఎంత వ్యత్యాసం ఉందో? ఈ రోజున ప్రియమైన సోదరి స్నేహితులారా, చాలా మంది విశ్వాసులుగా మిగిలిపోయారే తప్ప శిష్యులుగా ఎదగలేదు. దేవుని సంకల్పాలు ఈ రోజున అవి నెరవేర్పుకొచ్చే దిశలో లేవు అని చెప్పడానికి నేనేమి వెనుకాడను. ఈ వ్యత్యాసాలు స్పష్టంగా కనబడుతున్నాయిగా. తరువాత మిత్రులారా చూడండి, 9వది. విశ్వాసి బాగా పనిచేస్తుంటే గర్వంతో మరియు కాకపోతే ఆత్మ న్యూనతతో ఉంటాడు. ఏదైనా దేవుని కొరకు చేయగలుగుతుంటే భలే ఉప్పొంగిపోతాడు, చేయగలుగుతున్నాను అని చెప్పి. తానేమీ చేయలేకపోతే ఆత్మ న్యూనతా భావంతో కృంగిపోతూ ఉంటాడు. అయితే సుపీరియారిటీ కాంప్లెక్స్ లేదనుకుంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లో మిగిలిపోతాడు. కానీ శిష్యుడు అట్లా కాదు. చేయగలుగుతున్నా, చేయలేకపోయినా కృతజ్ఞతతో నిండినందున దేవుని ప్రేమను ఎప్పుడూ విఫలం కాదు అన్నట్టుగా తాను చేయగలిగిందేదో తాను చేసుకొని పోగలుగుతాడు. ఇది 9వ సంగతి. 10వ తారతమ్యం చూడండి. ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న ప్రపంచం యొక్క ఉదాహరణను అనుసరిస్తాడు. లోకములో ఉన్న మోడల్ అదేమిటి అంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోవాలి అన్నది వరల్డ్లీ మోడల్. కనుక నా భక్తి విశ్వాసాలను ఉపయోగించుకొని, నాకున్న తెలివితేటలు ఉపయోగించుకొని, నేను ఎంత గొప్పగా పెద్దవాడినవుదామా అన్నది విశ్వాసి ప్రయత్నం. కానీ శిష్యుడు అట్లా ఉండడు. శిష్యుడు తక్కువకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న యేసు ఉదాహరణను అనుసరిస్తాడు. యేసు ప్రభు ఎంత పెద్ద దేవుడో మనకు తెలుసు. కానీ ఆయన ఎంత చిన్న అయిపోవడానికి వచ్చాడో అది కూడా మనం ఎరుగుదాం. కనుక శిష్యులైన వారు మా గురువే చిన్నయిపోవడానికి వస్తే మేమెందుకు పెద్దవ్వాలి అని మేము కోరుకుంటాము అని చెప్పే వారు కూడా చిన్నవ్వడానికి ఆ వల్నరబిలిటీని వారు నేర్చుకుంటారన్నమాట. క్రీస్తునందు ప్రియమిత్రులారా, ఇప్పుడు మీ ముందు పెట్టినటువంటి ఈ 10 విషయాలు విశ్వాసికి, శిష్యునికి మధ్య ఉన్న గంభీరమైనటువంటి వ్యత్యాసాలు. ఈ వ్యత్యాసాలతో మనల్ని మనం కొలుచుకోవచ్చు. అలాగనే మన తోటి క్రైస్తవ విశ్వాస బృందంలో శిష్యులెంతమంది ఉన్నారు, విశ్వాసులుగా ఎంతమంది మిగిలిపోయారు అనేది కూడా చూసుకోవచ్చు. విశ్వాసి ఇన్ఫెంట్, ఒక బేబీ లాంటి వాడు. కానీ శిష్యుడు ఒక మెచ్యూర్డ్ సన్, కుమారుడు లాంటి వాడు. దేవుడు కోరుకునేది కుమారుడని గాని పసిపిల్లలను కాదు. పసిపిల్లలుగా ఉండడం ఆయనకి సంతోషమే. కానీ అతని సంతోషం పరిపూర్ణం కాదు. మనం కుమారుల స్థాయికి ఎదగాలి అన్నది ఆయన సంకల్పమని రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో ప్రభువు చెప్పారు. ఇది ఆ 10 తారతమ్యాల వెలుగులో నీవు శిష్యుడివా లేకపోతే గుత్తి విశ్వాసివో నీకు నువ్వే తేల్చుకోవచ్చు. సరే, ఇక అంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇప్పుడు శిష్యులుగా ఎదుగుతున్న వారి యొక్క గుణలక్షణాలు ఎలా ఉంటాయో నేను జ్ఞాపకం చేస్తాను. ఇదివరకు షరతులు చెప్పినప్పుడు, అలాగనే ఇదివరకు నేను శిష్యులకు గుర్తులు చెప్పినప్పుడు, ఇదివరకు శిష్యుల్ని ఎవరు తయారు చేస్తారని చెప్పినప్పుడు మీతో పంచుకున్న కొన్ని లేఖన భాగాల్లో నుంచే శిష్యుల యొక్క గుణలక్షణాలు మీ ముందు పెడతాను. ఇందులో మొట్టమొదటిది, తాను రోషముతో యేసుకు కట్టుబడి ఉంటాడు. దీని ప్యాషనేట్ కమిట్మెంట్ అని అంటాం.
లూకాసు సువార్త 14వ అధ్యాయం 25-33 వచనాలు మనం చాలా బాగా ధ్యానం చేశాం. శిష్యుని యొక్క షరతుల గురించి మాట్లాడినప్పుడు ఈ లేఖన భాగాన్ని ఆధారంగా చేసుకుని మీకు కొన్ని విషయాలు చెప్పాను. సరే, ఈరోజు మళ్ళీ అదే విషయం మాట్లాడుకోవలసి వస్తుంది. శిష్యుని యొక్క గుణలక్షణం ఏమిటి అంటే, రోషముతో ఆయన యేసు కట్టుబడి ఉంటాడు. అలా ఉంటున్నప్పుడు నంబర్ 1, ప్రజలను సంతోషపెట్టడం కంటే దేవుని సంతోషపెట్టడమే ప్రాధాన్యతగా ఉంచుకుంటాడన్నమాట. ఇది ఒక లక్షణం. ఇప్పుడే చెప్పారు మీకు. మనం మనుషులను సంతోషపెట్టే వారం కాక, దేవుని మాత్రమే సంతోషపెట్టే వారం కావాలి అని. తర్వాత మూల్యంతో సంబంధం లేకుండా యేసును అనుసరిస్తాడు. ప్రభువుని అనుసరించడానికి ఎంత మూల్యమైనా చెల్లిస్తాడు. ఇది శిష్యుని యొక్క గుణలక్షణం. ప్రియులారా, చివరికి తన ప్రాణముతో సహా ద్వేషించేటంత ప్రియులారా ఒక సమర్పణ తన లోపలికి వస్తే మూల్యంతో సంబంధం లేకుండా యేసును అనుసరిస్తాడు అని చెప్పడం సమంజసమైన మాట అవుతుంది. తర్వాత మూడో సంగతి, మీరు జీవితంలో చేసే ప్రతిదీ అసాధారణం అవుతుంది. మీరు జీవితంలో సంభవించేది మనం చూస్తున్నప్పుడు అందరిలాగా వీరు ఉండరు. వీళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు. వీళ్ళ దగ్గర కొన్ని సూపర్ నేచురల్ ఎక్స్‌పీరియన్సెస్, ఒక అసాధారణమైనటువంటి అనుభవాలు వీళ్ళ జీవితంలో కనబడుతుంటాయి అన్నమాట నిజం. ఇది ఒక సంగతి. ఇప్పుడు నువ్వు యేసు ప్రభు శిష్యుడివే అయితే, లేక నువ్వు శిష్యురాలివే అయ్యుంటే, మరి రోషంతో ఒక ప్యాషనేట్‌తో యేసుకు కట్టుబడి ఉండడం, లేదా నిబద్ధతతో అంకిత భావంతో బ్రతకడం, ఇది నీకు చేతనయిందా లేదా అన్నది ఎవరికి వారమే ఆలోచించుకోవలసిన విషయం. ఇది ఒకటి. రెండో సంగతి చెప్తాను వినండి. రెండవ సంగతి, ప్రజల పట్ల అసాధారణమైనటువంటి ప్రేమ. సాధారణమైన ప్రేమ కాదు, అసాధారణమైన ప్రేమ. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాల్లో అదే మనం చదివాం. మీరు ఒకరినొకడు ప్రేమించుకొనుట వలన మీరు నా శిష్యులని లోకం తెలుసుకుంటుంది అన్నాడు. కనుక మనం అసాధారణమైన ప్రేమను మనం సాధన చేయాలి. వాస్తవానికి మనం ఎవరము అంత ప్రేమ కలిగిన మనుషులం కాదు. మనం రక్షించబడిన తర్వాతనే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉంటుంది అనే మాట రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చదువుతాం. కనుక మన లోపలికి వచ్చినటువంటి ప్రేమ అది ఒక అసాధారణమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమకు 4 కొలతలున్నాయి అని పౌలు భక్తుడు చెప్పాడు. ప్రేమకు పొడవు, వెడల్పు, ఎత్తు, లోతులున్నాయి. కనుక ఈ 4 కొలతలు మనం చూస్తే అల్పులను ప్రేమించడం ఈ ప్రేమకొచ్చు. యేసు ప్రభు ప్రేమ అది. అల్పులను ప్రేమించింది. ఇప్పుడు అదే ప్రేమ మనం సాధనం చేస్తే అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళని ప్రేమించడం మన చేతనవుతుంది. శిష్యుడు అల్పులను కూడా ప్రేమించగలుగుతాడు. అది అతని ప్రేమ యొక్క, వినండి ప్రియమైన స్నేహితులారా, ఇవ్వడం ఒక కొలత. నశించిన వారిని ప్రేమించడం వారికొస్తుంది. మత్తయి సువార్త 18:11 ప్రకారం నశించిపోతున్న వారు ఎవరైనా వారిని ప్రేమించడం వస్తుంది. సాంస్కృతిక భేదం లేకుండా ప్రేమించడం. జాతి భేదం గాని, సాంఘిక భేదం గాని, లేక కల్చరల్ డిఫరెన్స్ గాని లేకుండా ప్రతి వారిని ప్రేమించడం వస్తుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14-18 వచనాలు. చివరికి ప్రియమిత్రులారా, శత్రువులను ప్రేమించడం కూడా ఈ ప్రేమకు వస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43-48 వచనాలు. ఇవే ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు, లోతులు. ఈ 4 కొలతల ప్రేమతో సాటి మనుషులను ప్రేమించే నైజం, గుణం అది శిష్యుల్లోనే ఉంటుంది. అది వారి గురువైన యేసుక్రీస్తులో ఉంది. శిష్యులైన వీరిలో కూడా అది ఉంటుంది అనే విషయాన్ని దయతో మీరు అర్థం చేసుకోవాలి. ఇది 2.
యేసు ప్రభు మీద, యేసు ప్రభుతో రోషముతో అంటుకట్టబడి ఉంటాము. ప్రజల పట్ల అసాధారణమైన ప్రేమ కనపరుస్తాము. మూడో మాట మీతో చెప్తాను వినండి. సేవక హృదయం ఉంటుందన్నమాట. సర్వెంట్ హార్ట్. నిజమైన శిష్యుడికి సేవక హృదయం ఉంటుంది. ఆ సేవక హృదయంలో తాను ఎంతో విధేయతను కనపరుస్తాడు. నిజమైన గొప్పతనం వినయపూర్వకమైన హృదయంతోనే ప్రారంభమవుతుంది. మత్తయి సువార్త 23:11లో అదే మనం చూస్తాం. యేసు ప్రభు కూడా చెప్పినప్పుడు అన్నారు, మీలో గొప్పవాడుగా ఉండగోరువాడెవడో మొదట వాడు దీన మనసు కనపరచాలి అన్నాడు. తర్వాత ఇతరులకు సేవ చేయటం ద్వారా వినయపూర్వకమైన హృదయం మనలో ఏర్పడుతుంది. కనుక ఒక శిష్యుడు తప్పనిసరిగా సేవక హృదయంతోనే బ్రతుకుతాడు. ఆ సేవక హృదయంతో వినయాన్ని కనపరుస్తాడు. అటు తర్వాత ప్రియులారా, నాలుగో సంగతి, సున్నితంగా పరిశుద్ధాత్మకు లొంగిపోవటం ఒక శిష్యుని యొక్క మంచి గుణం. ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. యేసు పరిశుద్ధాత్మతో నిండినంత వరకు ఆయన పరిచర్య ప్రారంభించలేదు. లూకా సువార్త 4:1 దేవునితో మీ సంబంధం పరిశుద్ధాత్మతో ఉన్న సంబంధంపై ఆధారపడి ఉంటుంది. నేను దేవునితో సంబంధం కలిగి ఉన్నాను అంటే పరిశుద్ధాత్మ సంబంధం కలిగి ఉన్నట్టే. పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి ఉన్నాను అంటే దేవునితో సంబంధం ఉన్నట్టే. పరిశుద్ధాత్మ మన జీవితంలో దేవుని చిత్తాన్ని వెల్లడి చేస్తాడు. ఆయనతో మనకి సంబంధం ఉంటే, ఆయన మీద మనం ఆధారపడి బ్రతుకుతూ ఉంటే, ఆయన చిత్తాన్ని తెలియజేస్తాడు. కనుక పరిశుద్ధాత్మయే దేవుని స్వరం, పరిశుద్ధాత్మయే దేవుని శక్తి. మిట్టుకు అలాగున మనం పరిశుద్ధాత్మకు లొంగిపోయి సున్నితంగా బ్రతుకుతుంటే, మన జీవితం శిష్యుని జీవితంగా ఉంటుంది అనే విషయం మీరు దయతో గమనించాలి. అటు తర్వాత ప్రియమిత్రులారా, దేవుని వాక్య అధికారం చేత తాను పాలించబడేవాడు అవుతాడు. దేవుని వాక్య అధికారం కింద ఉంటాడు. తనకు కలుగుతున్న అభిప్రాయాలు మరియు తనకు కలిగిన భావాల కంటే వాక్యమే గొప్పదనుకుంటాడు. అది ఇదివరకే చెప్పాను ఈ రోజే. రోమపత్రిక 3:4 తర్వాత పరిస్థితులతో సంబంధం లేకుండా దేవుని వాక్యాన్ని నమ్ముతూ బ్రతుకుతాడు. పరిస్థితులతో తనకేమీ సంబంధం లేదు. తర్వాత వాక్యం వినడం నుండి వాక్యం చేయటం వరకు సాగిపోతాడు. విని ఆగిపోడు. దాన్ని చేసే వరకు ఆయన తపన పడుతూ ఉంటాడు. అదే శిష్యునికి ఉన్నటువంటి మరి యొక్క గంభీరమైన లక్షణం. ఇది నాలుగో సంగతి. ప్రియ మిత్రులారా, ఐదో సంగతి చెప్తాను వినండి. సువార్థికంగా నిర్భయంగా ఉంటాడు. అనగా సువార్తను చెప్పినప్పుడు ఆయన నిర్భయంగా ఉంటాడు. ఆయన లోపున్నది ధైర్యంతో కూడినటువంటి ప్రేమ. తరువాత అతని ధైర్య ప్రభావం హింసా నిందలు ఏమొచ్చినా కూడా దాని గుండా వెళ్ళాలనుకుంటుంది. తర్వాత దైనిక సేవకత్వం కూడా కలిగి ఉండి ధైర్యంతోనే సాటి మనుషులకు కూడా ఆయన పరిచర్యలను అందిస్తాడు. ఇలా ఉన్నాడు అంటే అర్థం శిష్యునిగా స్వార్థకంగా నిర్భయంగా బతుకుతున్నాడు అని మనం చెప్పుకోవలసి ఉంటుంది. అలాంటి వారు శిష్యులుగా వారు ఉన్నారు అనే విషయం మీరు గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను. అటు తర్వాత ప్రియులారా, చివరికి వస్తున్నాను. సంకల్పంతో జీవించడం. ఒక వ్యక్తి ఒక పర్పస్‌తో బ్రతుకుతున్నాడంటే వాడు శిష్యుడు అన్నమాట. ప్రతి ఒక్కరూ తమ జీవిత సంకల్పాన్ని గూర్చి ఈ 3 ప్రశ్నలు వేసుకోవడం మంచిదేమో అని భావిస్తా ఉన్నాను. ఇందులో మొదటి ప్రశ్న ఉనికి యొక్క ప్రశ్న. నేను ఎందుకు బ్రతుకున్నాను ఈ భూమి మీద? నా ఉనికికి వెనక దేవుని యొక్క సంకల్పం ఏంటి? అని ఆలోచించలేని వాడు పశువుతో సమానమే. ఆలోచించగలుగుతున్నవాడు మనిషి శిష్యుడన్నమాట. రెండవది ప్రాముఖ్యత గూర్చిన ప్రశ్న. నా జీవితం నిజంగా ముఖ్యమా? ఈ జీవిత ఫలమేంటి అని ఆలోచించడం. తర్వాత ఉద్దేశ్యం ఒక ప్రశ్న ఏంటనంటే, నా జీవిత ఉద్దేశ్యం ఏమిటి? నేనెందుకు బ్రతుకున్నాను? నా జీవితం నిజంగా ముఖ్యమైనదేనా? నా జీవిత ఉద్దేశ్యం ఏంటి? అని ఈ 3 ప్రశ్నలతో బ్రతుకుతూ ఉన్నవాడు సంకల్పంతో జీవిస్తున్నవాడు అన్నమాట. అది ఒక శిష్యునికుంటుంది.
ఇదే శిష్యుని యొక్క గుర్తుగా మనం మాట్లాడుకోవలసి ఉంటుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, ఈ గుణలక్షణాల వెలుగులో మనం ఇప్పుడు చూచినటువంటి గుణలక్షణాల వెలుగులో ఎవరికి వారమే పరీక్ష చేసుకొని ఆలోచించుకోవడం అది ఎంతైనా శ్రేయస్కరం. కనుక నేను మీకు శిష్యులకు, విశ్వాసులకు ఉన్న వ్యత్యాసం చెప్పాను. శిష్యులకు ఉండేటువంటి లక్షణాలు కూడా మీతో చెప్పడం జరిగింది. ఈ లక్షణాల వెలుగులోనే శిష్యురాలుగా, శిష్యుడిగా నీవు నేను బ్రతుకుతున్నామా లేదా అన్నది మనం ఆలోచించుకోవాల్సిన ఒక కీలకమైన విషయం. కాబట్టి ఈ తలంపులు మనసులో పెట్టుకోండి. శిష్యునికి, విశ్వాసికి మధ్య ఉన్న వ్యత్యాసం, తరువాత శిష్యుని యొక్క గుణలక్షణాలు లేఖనం బట్టి ఎలా ఉంటాయి అని చూచి శిష్యునిగా ఎదిగేదానికి మనం సంసిద్ధపరచబడాలి. మన చుట్టూ ఉన్నటువంటి వారు వారి విశ్వాసులా లేక శిష్యులా అనే కొలతను మనం కొలుసుకుంటూ మనం బ్రతకాలి. లేకపోతే మనం మోసపోతాము అనే మాట నిజం. కాబట్టి ప్రియమిత్రులారా, ఈ సత్యాల వెలుగులో నీ విశ్వాసివా లేక శిష్యునివా? లేక శిష్యునివైతే గుణలక్షణాలన్నీ నీకున్నాయా? ఇది ఆలోచించుకొని, పరీక్షించుకొని, ప్రార్థన చేసుకొని ప్రభువుకి అప్పగించుకుందాం. మరో వారం 5వ భాగంతో మనం కలుసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన దేవా మీకు స్తోత్రాలు. మా సోదరుడు భారంతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రత్యేకమైన బైబిల్ తరగతుల్లో మేము శిష్యత్వాన్ని గురించి ఆలోచించడం ఆరంభించాం. ఇప్పటికే 3 తరగతులు నడిచాయి. ఇది 4వ తరగతి. ఈ 4వ తరగతిలో కూడా మేము శిష్యులుగా ఎదుగుతున్నామో లేదో అనేది మేము పరీక్షించుకోవడానికి ప్రభా మీరు మాకిచ్చిన సమయం కొరకు వందనాలు. శిష్యునికి ఉండేటువంటి ఆ గుణలక్షణాలన్నీ నాకును, మాకును అబ్బునట్లుగా చేయండి. ఈ జూమ్‌లో తరగతికి చేరివస్తున్న మా ప్రియ సహోదర సహోదరులందరినీ పేరు పేరున దీవించుము. మళ్ళీ మేము కలుసుకునే పర్యంతం నీ కాపుదల మాకివ్వండి. క్రీస్తు పేర స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని మీకే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను, మీ పనిపాట్లను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఇంతటితో తరగతి ముగిసింది. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. ఓవర్ టు సైమన్. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ ఓకే వీక్ తమ్ముడు. కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి అందరూ.